హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న ఈ మ్యాంగో ఐడెన్సిటీ వేసానండి. 6x6 6 అడుగుల గ్యాప్లో వేసానండి. ఇది ఇంతలా వద్దండి. చెట్టుకి కనీసం 10 ఫీట్లు లేదా 12 ఫీట్లు పెట్టుకుని వేసుకోండి. నేనైతే బాగా దగ్గర వేసాను, ఏదో ట్రయల్ రన్లో చూశానండి. 10, 16 వేసానండి. అలా కాకుండా మీరు 10 x 18 కానీ 20 కానీ పెట్టుకుని వేసుకోండి. ఈ పెద్ద ఏనేని చెట్లు అని చెప్పి దాదాపు 7 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత వీటిని కట్ చేశాను. దాంట్లో ఎలా ఉంటాయో చూపిస్తాను, ఒకసారి చూడండి. మీరు కట్ చేశాను. ఇవన్నీ కూడా టామీ అట్కిన్స్ ఒకటి అండి, మన గోల్డెన్ మ్యాంగో, నామ్దాక్మై ఒకటి, ఇవన్నీ కూడా కట్ చేశాను. ఇవి కట్ చేసి మళ్ళీ చెట్లు ఇప్పుడు షార్ట్ చేస్తాను అనమాట అండి. హైట్ పెరిగిపోయిన చెట్లని షార్ట్గా ఉండాలని చెప్పి కింద కట్ చేశాను అనమాట. దాదాపు ఒక 6 ఫీట్లు 7 ఫీట్లలో కట్ చేశానండి. ఎవరన్నా ప్లాన్ చేసుకుంటే కనుక చెట్టుకి 10 ఫీట్లు వరుసకే 20 ఫీట్లు పెట్టుకుని ప్లాన్ చేసుకోండి. మ్యాంగో ఫ్యూచర్లో తోట పెరిగినా కూడా బాగుంటుందండి. అప్పుడు కట్ చేసుకుంటే 5 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత కట్ చేసుకుంటే మనకి స్ప్రేయింగ్ చేసుకోవడానికి, కాయలు హార్వెస్టింగ్ చేసుకోవడానికి, కాయ కవర్ కట్టడానికి ఒక ట్రాక్టర్ మధ్యలో వరుసకే మధ్యలో ట్రాక్టర్ తిరిగేలాగా ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఇది ఎలా ఉన్నాయి చెట్లు, ఏంటి సిగిళ్ళు ఎలా వచ్చినాయి ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేసి చూపిస్తాను. ఇక చూడండి, దాదాపు 7 ఇయర్స్ ఏజ్ అనమాట అండి. ఇవి మనం కట్ చేసినప్పుడు ఒక వీడియో పెట్టాను గతంలో, ఆ వీడియో చూసుకోండి ఒకసారి. ఇది కట్ చేసిన తర్వాత చిగుళ్ళు వచ్చినాయి. ఇన్ని చిగుళ్ళు ఉంచమండి. ఇందులో కొన్ని తీసేసి కొన్ని ఉంచుతాం. ఇందులో హెల్దీగా ఉన్న కొమ్మలు ఉంచుతాం, హెల్దీగా నాసుగా ఉన్న కొమ్మలు, చిన్న కొమ్మలు ఏమైనా ఉంటే తెంచేస్తాం, పక్కకి ఇచ్చేసి పడేస్తామండి. కొన్ని పెంచుతాం, అన్నీ కూడా పెంచగలదు అనమాట అండి. ఇగో ఈ రకంగా మేము పెట్టింది 6 ఫీట్ అండి. ఇది గ్యాప్, ఇది వద్దండి, తప్పు. కనీసం ఈ మధ్యలో మొక్క ఉండకూడదు అనమాట. 12 ఫీట్లు అయితే అండి ఇలా 3 మొక్కలు వస్తాయి. ఈ 3 మొక్కల్లో మొక్క ఎక్స్ట్రా వేసాం కాబట్టి ఒకటి తీసేయాలండి రూల్గా అయితేనే. మాకు అంట్లు కట్టుకున్నాడు కాబట్టి మాకు చెట్లు కావాలి. అదే 10 ఫీట్లు 12 ఫీట్లు పెడితే మాత్రం చెట్టుకి తగినంత గాలి, ఎండ, ఎలుతురు బాగా ఆడతాయండి. ఇదిగోండి, మనం కట్ చేసిన చెట్లన్నీ కూడా ఈ రకంగా తయారైనాయి. ఇందులో మంచి కొమ్మల నుంచి చిన్న కొమ్మలు, నాసు కొమ్మలు తీసేస్తాం అనమాట అండి. ఈ రకంగా ప్లాన్ చేసుకోండి. ఐడెన్సిటీ తోట బాగా తయారవుద్ది. ఇది గోల్డెన్ మ్యాంగో అనమాట, నామ్దాక్మై గోల్డెన్ మ్యాంగో. ఇది నామ్దాక్మై గోల్డెన్ మ్యాంగో కట్ చేసి చూసారు కదండి. ఇప్పుడు టామీ అట్కిన్స్ కూడా కట్ చేసాం. అవి కూడా ఎలా ఉంటాయో ఒకసారి చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇవ్వండి, ఇది టామీ అట్కిన్స్ అండి. ఇవి కూడా చెట్లు బాగా పెద్దయ్యాయని చెప్పి మాకు అందుబాటులో కట్ చేసాం. టామీ అట్కిన్ కట్ చేస్తే చూడండి, ఆకు ఎంత పెద్ద సైజు వచ్చినాయి. అంటే చెట్టు అంతా బలం దీనికే వచ్చింది కాబట్టి అండి, సంపాదించిన ఆహారం అంతా ఆకులు పెద్దవి వచ్చినాయి అనమాట. ఇవి టామీ అట్కిన్స్ ఫ్లోరిడా వెరైటీ, అమెరికన్ వెరైటీ చెట్లు అండి. ఇవి తల్లి చెట్లు బాగా పెద్దయ్యని చెప్పి ఈ సంవత్సరం కాయల కోసం ఆశపడకుండా, అంట్ల కోసం ఆశపడకుండా చెట్లు కట్ చేసాం అనమాట అండి. ఇవి ఈ రకంగా కట్ చేస్తే మనకి చెట్లన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కానీ చెట్లు మాత్రం నేను చెప్పినట్టుగా గ్యాప్ పాటించండి, దగ్గర వేయకండి, బాగుంటాయి. ఇది కూడా మంచి రకం అండి. ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ మొక్కలన్నీ కూడా ఇలా ఐడెన్సిటీ పద్ధతిలో కూడా పెంచుకోవచ్చు అనమాట. మీరు ఇవ్వండి, ఇవన్నీ కూడా మనం కట్ చేస్తే కొత్త చిగుర్లు వచ్చినాయి. ఇందులో కొన్ని చిగుర్ల నుంచి కొన్ని చిగుర్లు తెంచేస్తాం. మంచి బాగున్నాయి, కొమ్మ స్టెమ్మ థిక్నెస్ బాగున్నదల్లా ఉంచుతామండి. థిక్నెస్ బాగోకుండా చిన్నగా ఉన్నాయని కూడా తీసేస్తాం అనమాట అండి. నేను మీ కుప్పాల దుర్గారావు, సప్తగిరి నర్సరీ. అవేర్నెస్ కోసం రైతులు తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో పెట్టానండి.